ఎల్బీ నగర్లోని ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. ఆటపాటలతో విద్యార్థులు డీజే బతుకమ్మ పాటలకు స్టెప్పులు వేశారు. ఈ సందర్భంగా ఆక్స్ఫర్డ్ స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ, వర్షాకాలం అనంతరం వరదల వల్ల నీరు కలుషితమైపోవడం వల్ల బతుకమ్మ పండుగతో పూలు అనేవి నీటిలో కలవడంతో పూలతో ఉన్న ఔషధ గుణాల వల్ల నీరు శుభ్రపడుతుందని బతుకమ్మ పండుగను నిర్వహిస్తానన్నారు. తెలంగాణ ఆడపడుచులు 9 రోజులు తెలంగాణలో నిర్వహించే ఈ బతుకమ్మ పూర్వం ఒక రాజుకు 100 మంది కొడుకులు పుట్టి చనిపోవడం జరిగిందని, ఆ తర్వాత 101వ సంతానం ఆడబిడ్డ పుట్టడం వల్ల బతుకమ్మ అని పేరు పెట్టడం జరిగిందంట. అప్పటి నుంచి ఆ రాజు ప్రతి సంవత్సరము బిడ్డ పేరు మీదుగా బతుకమ్మ పండుగ నిర్వహించడం జరిగిందని, అదే పండుగ ఇప్పటి వరకు ఆనవాయితీగా వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారన్నారు. 9 రోజులు ఘనంగా నిర్వహించే బతుకమ్మ పండుగ మొదటి రోజు అమావాస్య ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై 9వ రోజు సద్దుల బతుకమ్మతో ముగిసిపోవడం జరుగుతుంది. ఈ 9 రోజులు తెలంగాణ ఆడపడుచులు వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి మధ్యలో గౌరమ్మను ఉంచి ఆటపాటలతో బతుకమ్మ పండుగ నిర్వహిస్తారని తెలిపారు. ఆక్స్ఫర్డ్ స్కూల్ యాజమాన్యం తరపున అందరికీ ప్రథమంగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగని తెలంగాణలో రాష్ట్రీయ పండుగగా చేసుకుంటారు. ఎందుకంటే ఈ బతుకమ్మ గురించి మనకి చాలా చరిత్ర ఉంది. వర్షాకాలం తర్వాత వచ్చే వరదల వల్ల నీళ్లు కలుషితం అవుతాయి. అలాంటి పరిస్థితిలో నానా విధాలైన పూలు తీసుకువెళ్లి నీళ్ళల్లో కలపడం వల్ల వాటిలో ఉన్న ఔషధ గుణాలుతో నీళ్ళన్నీ శుద్ధైపోతాయి. కనుక ఆ నీళ్ళ వల్ల వచ్చే ప్రబలే వ్యాధులన్నిటి నుంచి ప్రజలు రక్షింపబడతారు. అందుకనే తెలంగాణలో ఈ పండుగను ప్రత్యేకంగా ఆడవాళ్లు జరుపుకుంటూ ఉంటారు. అందుకోసం ఈ ఆక్స్ఫర్డ్ స్కూల్ యాజమాన్యం ఈ బతుకమ్మని మన తెలంగాణ రాష్ట్ర పండుగ కనుక చాలా ఘనంగా టీచర్లు, పేరెంట్స్, మా విద్యార్థుల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. పేరు గంగా, ఆక్స్ఫర్డ్ స్కూల్లో తెలుగు టీచర్ గా పనిచేస్తున్నానండి. సో ఈ రోజు మా పాఠశాలలో బతుకమ్మ పండుగని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. సో ఈ తెలంగాణ పండుగకి చాలా ప్రత్యేక హిస్టరీ ఉందని కూడా చెప్పుకోవచ్చు. మనం కొన్ని రకాలుగా కొన్ని చరిత్రలు ఉన్నాయి. అందులో ఒకటి తీసుకుంటే, పూర్వం ఒక మహారాజుకి 100 మంది కొడుకులు చనిపోయారండి. చనిపోయిన తర్వాత 101వ సంతానంగా అమ్మాయి పుట్టడం జరిగింది. సో అమ్మాయికి బతుకమ్మ అని పేరు పెట్టడం జరిగింది. సో అప్పటి నుంచి ఆ బతుకమ్మ, నువ్వు అలాగే బతుకమ్మ అనే పేరుతో ఆ బతుకమ్మ పండుగని మనం సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాము. సో ఈ బతుకమ్మ పండుగని తెలంగాణ ఆడపడుచు చాలా ప్రత్యేకంగా వివిధ రకాల పూలని తీసుకొచ్చి, గునుగు, చామంతి, తోక చామంతి, ఇలా బంతి, రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి అందులో దానిపై గౌరీదేవిని ఉంచి గౌరీమాతగా జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ బతుకమ్మకి 9 రోజులు 9 రకాల పేర్లతో జరుపుకోవడం జరుగుతుంది. సో మహాలయ అమావాస్య రోజున పెద్దలకు బియ్యం ఇచ్చిన తర్వాత ఆ రోజు బతుకమ్మని పేర్చడం జరుగుతుంది. ఆ రోజు జరుపుకునే బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అని, తర్వాత 2వ రోజు అటకల బతుకమ్మ అని, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ అని, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ అని, 5వ రోజు అటుకల బతుకమ్మ అని, 6వ రోజు అలకల బతుకమ్మ అని, 7వ రోజు ఏపకాయల బతుకమ్మ అని, 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ అని, 9వ రోజు సద్దుల బతుకమ్మ అని, ఇలా సద్దుల బతుకమ్మతో తెలంగాణ ప్రభుత్వం ఈ ఆడపడుచులు ఈ సద్దుల బతుకమ్మతో ఈ బతుకమ్మ పండుగని నిర్వహించుకొని, సద్దుల బతుకమ్మ రోజు ఆ బతుకమ్మని చెరువులో నిమజ్జనం చేసి గౌరీదేవిని కొలుచుకోవడం అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. సో అటువంటి ఆచారాన్ని మా పాఠశాలలో కూడా, ఆక్స్ఫర్డ్ స్కూల్లో కూడా ఈ రోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. సో తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.